టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్కు వెళ్ళింది. అక్కడ వరుస ఆఫర్స్ అయితే అందుకుంది, కానీ ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. దాంతో పెళ్లి పీటలు ఎక్కింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె లైఫ్ మారలేదు. సినిమా అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొండపల్లి మూవీలో చివరిగా నటించింది. తర్వాత 2-3 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. రకుల్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమైందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె చేతిలో చిన్న చితక ప్రాజెక్టులు మినహా పెద్ద సినిమాలు ఏమీ లేవు. అది కూడా బాలీవుడ్ సినిమాలు కావడం విశేషం. సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వస్తుంది. ఇక లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఒక చిట్ చాట్ లోని టాలీవుడ్ స్టార్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ గురించి ఆమె మాట్లాడుతూ, అల్లు అర్జున్ మంచి నటుడు. నేను ఆయనతో సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి అనేది తన డ్రీమ్ గా చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాతో నిజంగానే సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి అల్లు అర్జున్ తీసుకువెళ్లాడు అని చెప్పింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, పుట్టుకతోనే నటుడు, ఒక గొప్ప వ్యక్తి, బ్లడ్ లోనే అతడికి నటన ఉంది అంటూ రకుల్ ఆకాశానికి ఎత్తేసింది. ఇక రామ్ చరణ్ గొప్ప డాన్సర్ అంటూ చెప్పుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ముగ్గురితో నటించడం గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ముగ్గురు హీరోల అభిమానులు రకుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న రకుల్ తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి తన సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక రకుల్ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. అది కూడా 4 రోజులు షూటింగ్ అయ్యాక తీసేయడం బాధగా అనిపించిందని రకుల్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కెరీర్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాలో మెరిసింది. ఇప్పుడు 2 ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ఇదంతా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జరిగిందని చెప్పుకొచ్చింది.